భారతదేశ పసిడి చరిత్రలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఒక చెరగని ముద్ర వేసిన సంగతి మనందరికీ తెలుసు. ఆ గనుల తవ్వకాలు కాలగర్భంలో నిలిచిపోయాక దేశీయంగా బంగారం ఉత్పత్తిలో ఏర్పడిన శూన్యతను పూరించడానికి నవ్యాంధ్ర వేదిక కాబోతుంది. దశాబ్దాలుగా కరువు రక్కసి కొరలో చిక్కి వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయిన రాయలసీమ గడ్డపై ఇప్పుడు సరికొత్త చరిత్ర లిఖించబడుతుంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి గ్రామం ఇప్పుడు ఆంధ్ర కేజీఎఫ్గా రూపాంతరం చెందుతూ దేశ పసిడి పటంలో ధృవ తారగా వెలగబోతుంది. దేశంలోనే ప్రైవేట్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ఎత్తున రూపుదిద్దుకుంటున్న ఈ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. ఇది కేవలం ఒక పారిశ్రామిక ప్లాంట్ ప్రారంభోత్సవం కాదు, రాయలసీమ ఆర్థిక సామాజిక ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చివేసే ఒక సువర్ణ అధ్యయనం అంటున్నారు విశ్లేషకులు. రతనాల సీమగా పేరుగాంచిన రాయలసీమ బంగారు సీమ కాబోతుందా? ఆంధ్ర కేజీఎఫ్గా జొన్నగిరి మారబోతుందా? నవ్యాంధ్రకు తలామానికంగా నిలవబోతుందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు మనతో జుమ్కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఫోన్ ద్వారా కడప నుంచి సీనియర్ జర్నలిస్టు నాగరాజు గారు కూడా మనతోటి జాయిన్ అవుతారు ఫోన్ ద్వారా. ముందుగా మనం బండారు రామ్మోహన్ గారితో మాట్లాడదాం, న్యాయవాది విశ్లేషకులు. రామ్మోహన్ గారు నమస్తే సార్. రామ్మోహన్ గారు వాయిస్ వినబడుతుందా? లక్ష్మీనాథ్ గారు నమస్కారం. ఎస్ రామ్మోహన్ గారు, నవ్యాంధ్రకు ఈ జొన్నగిరి అనేది గోల్డ్ విషయంలో తలామానికంగా నిలవబోతుందంటారా? ఆంధ్రప్రదేశ్కు మీరు ఏమంటారు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఇది జొన్నగిరి కాదు, ఇప్పటి నుంచి స్వర్ణగిరి అని నామకరణం చేద్దామన్నారు. మంచిగా, ఎందుకంటే రాయలసీమ ఒక రతనాల సీమ, అంగట్లో రతనాలు అమ్మినారడించట అని చెప్పి అక్కడ మనకు శ్రీకృష్ణదేవరాయల కాలంలో పాట కూడా మనకు ఉన్నది కదా. అప్పుడు అటువంటి ప్రభుత్వం అటువంటి పాలన ఉండేదని చెప్పి నేను ఆ ప్రాంతం అంతా, నాకు ఇన్ఛార్జ్ జిల్లాలు కనుక తుగ్గలితో సహా 10 సార్లు పోతున్నాయి ఆ ప్రాంతం అంతా. ఇక అనంతపురం జిల్లాలో డాక్టర్లు, అడ్వకేట్లు, చదువుకున్న వాళ్ళు, టీచర్లు అందరూ కూడా కొత్తగా తొలకరి వర్షాలు పడగానే రాళ్ల కోసం రాళ్ల వేటకు పోతుంటారు. ఒక్కొక్కరికి 1000 రూపాయల రాత్రి దొరకవచ్చు, లేకుంటే 10,000 దొరకవచ్చు, 1,00,000, 2,00,000, 10 లక్షల వజ్రాలు కూడా దొరుకుతాయి అక్కడ. అంటే వర్షం పడగానే తేలుకున్న రంగురాళ్ళని తీసుకెళ్లి వాళ్ళు పరీక్ష చేయించుకుంటే చాలా మందికి అదృష్టం కలిసి వస్తే లక్షాధికారులు సందర్భం చూసాం. అంటే ఆ నేలలో అటువంటి ఉన్నది కనుక అందులో భాగంగానే బంగారు గనులు కూడా ఉన్నాయి అనే దాని మీద వచ్చింది. అందుకని ఇప్పటిదాకా చాలా రోజుల నుంచి నడుస్తుంది అది. ఈ క్రెడిట్ వార్ కూడా నడుస్తుంది. వైసీపీ ఏమంటుందంటే మేమే మొదలు చేసినాం, మేమే చేసుకొచ్చినాం. అదే ఇవాళ మీరు అంత ప్రారంభమైనాక అంత ప్రారంభం ఏం చెప్తున్నారు, ఏం చేసినాం, ఎవరు చేసినా గొప్ప అయినా సరే ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధికి ఇది పనికొస్తాను. కొంచెం దాని విశేషాలు తెలుసుకొని మనం అక్కడికి వెళ్తాం. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా తుగ్గలి మండలం, ఆ మండలానికి చాలాసార్లు పోయినా. జొన్నగిరిలో జొన్నగిరి స్వర్ణగిరి అన్నాం. దేశంలోనే మొట్టమొదటి భారీ ప్రైవేటు బంగారు గనుల ప్రాజెక్టు ఏర్పాటైంది. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికీ తీస్తున్నారు. యాక్చువల్గా ఇప్పటికే కొంతవరకు రోజుకు ఒక కిలోలు తీసిన తర్వాతనే ప్రయోగాత్మకంగా ఇప్పుడు దాని అధికారికంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. స్వాతంత్రం తర్వాత భారతదేశంలో ప్రైవేట్ రంగంలో మొట్టమొదటి గని ఒక చెప్పాలంటే ఇది బంగారు గని అని చెప్పొచ్చు. అట్లానే ఈ ప్రారంభము ఇవాళ జరిగింది అనుకుంటున్నాను నేను. జియో మైసూర్ సర్వీసెస్ డెక్కన్ గోల్డ్ మైన్స్ వాళ్ళు ఇది చేసుకున్నారు, త్రివేణి ఎర్త్ మూవర్స్ వాళ్ళు తీసుకున్నారు. ఒక చెప్పాలంటే జిఎస్ఐ అంటారు కదా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జిఎస్ఐ వాళ్ళు ఈ సర్వేల ప్రకారం ఇక్కడ 1,000,000 టన్నుల బంగారం ఖనిజం ఉంది అని అంటున్నారు. 50 టన్నుల మేర బంగారు నిల్వలు ఉన్నట్టు. అంటే 1,000,000 టన్నుల బంగారం అంటే ఒక టన్ను కనుక దాన్ని శుద్ధి చేస్తే 1 గ్రాము బంగారం వెళ్తుందట. టన్ను మట్టి అంటే ఖనిజం నుంచి వచ్చే బంగారంలో టన్ను మట్టిని కనుక శుద్ధి చేస్తే, రాళ్ళు మట్టిని చేస్తే ఇప్పుడు 1 గ్రాము బంగారం తయారైతే, అంటే ఒక 1000 గ్రాములు తయారైందంటే 1000 టన్నుల మట్టిని లేకుంటే మన రాళ్లను కరిగిస్తే తప్ప సాధ్యంగా శుద్ధి చేస్తే కదా. అందుకని 50 టన్నుల మేర మొత్తం వెళ్తా అనుకుంటున్నారు. ఉత్పత్తి సామర్థ్యం ఇప్పుడైతే రోజుకు ఊరగా చెప్పాలంటే 1 గ్రాము బంగారం టన్నుకు లభిస్తుంది కనుక మొదటి ఏడాది ఇప్పుడు జరుగుతున్న సగం అయిపోయింది కనుక 4,000 కిలో 400 కేజీల బంగారం తయారవుతుంది అంటున్నారు.
తర్వాత రెండో విడతకు వచ్చేకల్లా 26, 27 ఏమైంది. 27, 28కి వచ్చేకల్లా 1000 కిలోలు, 1 టన్ను బంగారం 900 నుంచి 1000 కిలోల బంగారం తయారైంది అంటున్నారు. తదుపరి విస్తరణ ప్రతి సంవత్సరానికి 2 టన్నుల బంగారం. అంటే ఈ గని కనుక సక్సెస్ అయితే ఇంకా 50 ఏళ్ళు నడుస్తుంది. 50 టన్నుల బంగారం 25 ఏళ్ళు నడుస్తుంది. సంవత్సరానికి 2 టన్నుల బంగారం వెనక్కి తీస్తే 25 ఏళ్ళు వస్తుంది కనుక ఇప్పటి నుంచి 25 ఏళ్ల దాకా మనం ఇది నడుస్తుంది అనుకోవచ్చు. దానివల్ల ఏమైతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇంత శుద్ధి చేయాలంటే దాని ప్రాసెస్ చాలా పెద్దది కనుక ఆ ప్రాసెస్ ప్రకారం చేస్తారు. ఉపాధి అవకాశాలు కూడా ఏంటంటే సుమారు 700 మంది పైగా ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది. అందులో 80% మందికి పైగా స్థానికులకు ఉద్యోగాలు దొరుకుతాయి. ఇది పెద్దది అంటారు. కానీ మనకు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికంటే ఒక 700 ఉద్యోగాలు వచ్చే తక్కువదేం కాదు. వాళ్ళు పెట్టుబడి పెట్టేది 500 కోట్లే. కానీ 500 కోట్ల పెట్టుబడికి 700 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. మరొక దాదాపు 4,000 మందికి పరోక్ష ఉపాధి లభిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. అవి తీసిన బంగారానికి కూడా బులియన్ మార్కెట్ ఇది రేట్ ప్రకారం 4% మనకు ప్రభుత్వానికి రాయితీ వస్తుంది. దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మనకు ప్రభుత్వానికి మొదటి సంవత్సరం 60 కోట్ల రూపాయలు వస్తాయి రాయితీ. అట్లాగే రెండో సంవత్సరం మనకి 150 కోట్ల రూపాయలు వస్తాయి. పొంగ 2 టన్నులు తీసిరంటే దాని ప్రకారం దాదాపు ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయల దాకా మనకి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇది మంచిది. వరకు చెప్పండి కరువు జిల్లాలో మరి బంగారం పండుతుందంటే మంచిదే. రాళ్లం కొనుగోలు బతకొచ్చు అన్నట్టు ఇది ఒక మంచి ఉదాహరణ నా ఉద్దేశం ప్రకారం. ఇది ఎవరి గొప్పతనం పక్కన పెడతాం కానీ మన స్వర్ణాంధ్రప్రదేశ్ కు ఒక మంచి ఉపకరణంగా పనిచేస్తుంది. బంగారు గనులు ఉంటే అందుకని బంగారు పంటలే పండుతాయంటాం కదా, బంగారు పంటలు పండాల్సిందే, బంగారం తయారు కావాల్సిందే. స్వర్ణగిరిగా మారే క్రమంలో ఇది ఒక ముందడుగు నేను భావిస్తున్నాను కృష్ణాకర్. గతంలో శ్రీకృష్ణదేవరాయల టైంలో ఇక్కడ రతనాలు అమ్మారనేది చరిత్ర చెప్తుంది. అది వాస్తవ రూపం, దానికి ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే ఇంతటి రతనాల సీమ లాంటి రాయలసీమ ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళడానికి ప్రకృతి మాత్రమే కారణం అంటారా, లేదంటే కొన్ని రాజకీయాల వల్ల కూడా ఇంత వెనుకబడి ఉందంటారు? కారణం ఏమంటారు మీరు అసలు? అంటే రాయలసీమ రతనాల సీమ అంటే యాక్చువల్ గా గతంలో మనకు దత్త మండలాలు అనేవాడు. యాక్చువల్ గా రాయలసీమ అనే పేరు మనం 1900వ శతాబ్దం వచ్చిన తర్వాత పెట్టుకున్నాం. అంతకుముందు రాయలవారి ఏళ్ల ప్రాంతం ఇదంతా కాదంటే, కానీ దత్త మండలాలు లేకుండా నిజాము అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి అప్పచెప్పిన మండలాలుగా ఈ 4 జిల్లాలు వస్తాయి. 4 కాదు, మనకు బళ్ళారి కూడా ఇందులోకి వస్తుంది. మనకు బళ్ళారి కూడా మనకు తెలుగు వారి ఎక్కువ మంది ఉన్నారు. యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ విభజన ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినప్పుడు బళ్ళారి కూడా మనకు రావాల్సి ఉండేది. కానీ అప్పుడు కొంత రాజకీయం వల్ల అటు వెళ్ళిపోయింది. వరంపురం కూడా మాది ఒరిస్సా పైన ఉంది, ఒరిస్సా ఇలాంటి మనం కోల్పోయినాం. సరే దాని పక్కన పెడతాం. ఇప్పుడున్న రాయలసీమ 4 జిల్లాల ప్రాంతంలో చూసుకుంటే అనంతపురము, కర్నూలు ఈ 2 జిల్లాలలో ఖనిజాలు ఎక్కువ ఉన్నాయి. చిత్తూరు మళ్ళీ సాగు భూములు చెప్పాలంటే మనకి ఎట్లాగూ ఇటు పక్కన కడప కూడా ఖనిజాలకు ఆలవారమే. అందుకనే ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమనేది కడపలు పెట్టమంటుంది. అదే మనం చేసేది. ఇట్లా చూసుకుంటే మనకు మీరు అన్న రతనాలు వేరు, బంగారం వేరు. అంగట్ల రతనాలు అమ్మిందంటే ఇప్పుడు చెప్తున్నాను కదా, నేను మొన్న ఈ మధ్య పోయినప్పుడు కూడా ప్రతి వర్షాకాలంలో మనకు దొరకని వర్షాలు పడ్డాయి. పడగానే అందరూ మామూలు కూలీనాలు చేసుకునే వాళ్ళు, చదువుకునే వాళ్ళు కూడా, నేను చెప్పాను కదా సెలవులలో టీచర్లు కూడా పోయి ఆ రాళ్ళు ఏరుతుంటారు. ఏదో ఒక రత్నం కాకపోతాయి. అందరికీ అదృష్టం దక్కదు, ఎవరికి దక్కదు. కనుక రతనాలు పైన దొరికేటి వరకు నేను చెప్పండి. రాళ్ళు దున్నుతుంటాం కదా, వారి సాలు మొదటి తొలకరి వర్షం పడగానే దున్నిస్తారు కనుక ట్రాక్టర్లతో దున్నితే కొంచెం లోతు పోతుంది. వెనకటి నాగలతో దున్నేవాళ్ళు, ఇప్పుడు అందరూ ట్రాక్టర్లు వాడుతున్నారు. కనీసం 1/2 ఫీట్ కన్నా పైకి లోపలికి వస్తాయి. కనుక ఆ రాళ్లలో రత్నాలు దొరికినప్పుడు రత్నాలు అన్నింటిలో అప్పుడు కూడా అది జరిగింది. కానీ బంగారం తీయడం చాలా శ్రమ సంబంధించింది. అంటే చెప్పాను కదా ఇంతకుముందు లక్ష్మణ్ గారు, 1 టన్ను కనుక మనకు ఏదైతే మట్టి రాళ్ళు అవన్నీ చేస్తే అందులో 1 గ్రాము బంగారం చూడండి ఎంత. 1 గ్రాము అంటే 10 గ్రాములు అయితే కాదు, 3-4 గ్రాములు అయితే ఒక ఉంగరం కూడా తయారవుతుంది. అంటే దాదాపు 3 టన్నుల మట్టిని శుద్ధి చేస్తే అందులో నుంచి ఒక చిన్న ఉంగరం తయారైన బంగారం వస్తుంది. చిన్న ఉంగరం అంటే మన పిల్లలకు పనిపించేది. అటువంటిది శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. కనుక దాన్ని అందుకని బంగారం రేటు ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే తీయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. అట్లాగే బంగారం రేటు ఖర్చు ఎక్కువ. రెండోది కూడా మనకు విలువ ఎందుకు వస్తుంది అంటే బంగారాన్ని వాడే మోజు కూడా మన భారతదేశంలో ఎక్కువ ఉంది కనుక విలువ ఎక్కువ. అందుకని మన బంగారు గనులు మన దగ్గర దేశంలో చాలా తక్కువ ఉన్నాయి. ఉన్నవి కూడా చాలా మందికి మూతపై కేజీఎఫ్ అదే కదా మూతపడ్డదే కదా చూస్తున్నాం మనం. కనుక మిగతా ఖనిజాల విషయంలో అపారమైన బొగ్గు ఉన్నది మన దగ్గర. తెలంగాణ ప్రాంతంలో బొగ్గు ఉన్నది. అట్లాగే ఇప్పుడు మన రాయలసీమ ముఖ్యంగా బళ్ళారి ఈ 2-3 జిల్లాలు గాలి జనార్దన్ రెడ్డి గారు వీళ్ళందరూ అక్కడ గనులు ఉన్నాయి కదా, అవన్నీ వేరు. ఇది బంగారానికి వచ్చేవరకల్లా బంగారం గనుల్లో 1600 ఎకరాలు 1500 ఎకరాలు మాత్రమే కేటాయించాలి. ఇప్పుడు 1500 ఎకరాల చుట్టూ వాళ్ళు కంచె వేస్తారు. ఎవడు పడితే వాడు బంగారం దోపుకోవడానికి పెద్దగా బంగారం అట్లా వచ్చేది కాదు. చెప్పాను కదా, టన్ను మట్టి తోడితే 1 గ్రాము బంగారం అంటే ఎంత శ్రమ పడితే
మన ఇసుకల తైలం తీసుడే తీయడం లాంటిదే కదా. కనుక అట్లా ఇవాళ అతి శ్రమతో కూడుకున్నది. రెండోది బులియన్ మార్కెట్ ప్రకారం రేట్లు ఉంటాయి కనుక ఇవాళ బంగారం విలువ కూడా పెరిగింది. మనం మొన్నటిదాకా 56,000 70,000 ఉన్నది వాళ్ళ 1,50,000కు వచ్చింది. 10,000 అటు ఇటుగా మారుతుంది. కనుక బంగారం నిల్వలు రావడం వల్ల రాయలసీమ ముఖ్యంగా కర్నూలు జిల్లా ఆర్థిక అభివృద్ధిని ముందుకుపోతుంది. ఉపాధి కూడా 1,000-1,500 మందికి, అంటే పరోక్షంగా 700 మందికి, మనం ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంకో రైట్ 700 మందికి దొరకవచ్చు. కనుక మంచిది అంటున్నాను. దీన్ని ఆహ్వానిస్తూనే దీన్ని ఉత్పత్తి సామర్థ్యం పెంచుకుంటే అంత బాగుంటది. 25 ఏళ్ల దాకా కాకుండా దీన్ని కనుక మిషనరీ పెంచుకుంటే ఫేజ్ 1 ఫేజ్ 2 రెండు అవుతున్నాయి కనుక మిషనరీ ఎంత పెంచుకుంటే అంత ఎక్కువ శీఘ్రంగా తీస్తే అంత లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అన్నప్పుడు. రైట్ రామ్మోహన్ గారు, నేను మళ్ళీ మాట్లాడతాను, అందుబాటులో ఉండండి. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ కడప నుంచి ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు నాగరాజు గారు, ఆయనతో మాట్లాడదాం. నాగరాజు గారు నమస్తే అండి. నాగరాజు గారు, నాగరాజు గారు, నా వాయిస్ వినబడుతుందా? ఎస్, నాగరాజు గారితో మళ్ళీ మాట్లాడదాం, ఆయన వాయిస్ అందుబాటులో లేదు. ఎస్ రామ్మోహన్ గారు, ఇంకొకటి ఏదైతే ఈ గతంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఒక చెరగని ముద్ర ఎత్తి వేసింది. హలో, అయ్యా రామ్మోహన్ గారు, మళ్ళీ మాట్లాడతాను సార్, ఒక్కసారి నాగరాజు గారితో మాట్లాడదాం. నాగరాజు గారు నమస్తే అండి. నాగరాజు గారు, వాయిస్ వినబడుతుందా? నాగరాజు గారు, ఎస్ మళ్ళీ ఎస్ నాగరాజు గారు చెప్పండి. అక్కడ జొన్నగిరి ఏదైతే ఉందో కర్నూలు దగ్గర, అక్కడ నా వాయిస్ వినబడుతుందా మీకు? డైరెక్ట్గా అందులో చూడకుండా నాతో ఫోన్లో మాట్లాడండి. మీరు టీవీలో కానీ మొబైల్లో కానీ చూడమాకండి, డైరెక్ట్గా నాతో మాట్లాడండి ప్లీజ్. ఫోన్ చేసి రైట్ 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 రామ్మోహన్ గారు, ఏదైతే గతంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఒక చెరగని ముద్ర వేసిందో అందరికీ తెలుసు. అది అక్కడ కాలగర్భంలో కలిసిపోవడానికి కారణం ఏంటంటారు? అక్కడ ఉత్పత్తిలో అక్కడ ఖనిజ సంపద అంతా అయిపోయింది అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఒకటేమో కేజీఎఫ్ ఇవాళ కొత్తది కాదు, కర్ణాటక రాష్ట్రంలో కాలంగా ఉన్నది కనుక దాన్ని చాలా రోజుల నుంచి ఎవరైనా చెప్పారంటే బంగారు నిల్వలు అయిపోవచ్చు అంటున్నారు. ఎందుకంటే మనకు ఖనిజం బయటకు వెళ్తేనే కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఎన్నో సర్వేల తర్వాత యాక్చువల్గా నడుస్తున్నదే. ఇప్పుడు రోజుకు 60 కిలో బంగారం తయారవుతుందట. కనుక దాన్ని పెంచే క్రమంలో చేస్తున్నారు. ఇప్పుడు అది ప్రయోగాత్మకంగా అన్ని పూర్తయింది. ఏజీఎఫ్ పోవడానికి కారణం ఏంటంటే బంగారు నిల్వలు అయిపోవచ్చు అక్కడ. ఇక్కడ కూడా ఇది 1,500 ఎకరాల్లో తీస్తారట. ఇది మొత్తం కలిస్తే మన 2 టన్నుల బంగారం ప్రతి సంవత్సరం అనుకుంటే 25 సంవత్సరాలు అయిపోద్ది కదా. అప్పుడు దీన్ని కూడా బంద్ చేయాల్సింది. కానీ 25 సంవత్సరాలకు భవిష్యత్తు ఉంది కదా అని ఆ కేజీఎఫ్ కూడా దాని వల్లనే అయింది. కేజీఎఫ్ లో రకరకాల సినిమాలు కూడా వచ్చాయి, చూసినాం కదా మన కేజీఎఫ్ లో. అప్పటి పరిస్థితులు వేరు. కాకపోతే యాంత్రీకరణ పెరిగి ఇవాళ ఆనాటికి ఈనాటికి చాలా తేడాలు వచ్చినాయి లక్ష్మణ్ గారు. ఇప్పుడు ఒకనాడు బంగారు గనుల్లో పనిచేయడం అంటే చాలా కష్టమైనది. ఒగ్గు గనుల్లో ఇప్పుడు కదా తట్టలు మోసుడు కింది పోయింది దానికన్నా బెడ్ సిస్టమ్ వచ్చిన తర్వాత చాలా వరకు శ్రమ తక్కువైంది కదా. మీరు బొగ్గు గనులకు దిగితే కూడా అది నల్ల బంగారం అంటారు, ఇదేమో పసుపచ్చ బంగారం, అంతే తేడా. కాబట్టి నల్ల బంగారమే ఉన్నది బయట తీసుకొచ్చుకోవచ్చు, దాన్ని రవాణా చేసుకోవచ్చు. ఇది అట్లా కాదు కదా. కనుక ఆనాడున్న కేజీఎఫ్ ఉన్న పరిస్థితులలో సాంకేతిక విజ్ఞానం తక్కువ, మనిషి శ్రమ ఎక్కువ ఉండే. దానివల్ల శ్రమ ఎక్కువ, పని తక్కువ ఉంటుంది. ఇప్పుడు అట్లా కాదు, ఆధునిక పరికరాలు వచ్చేసినాయి కనుక మీరు గోల్డ్ ఉన్నదా లేదా తెలుసుకోవడానికి కానీ, తెచ్చిన శుద్ధి చేయడం కానీ ఇవన్నీ చాలా వేగవంతం అవుతున్నాయి కనుక మన ఉత్పత్తి సామర్థ్యం కూడా పెరుగుతున్నది. మంచిది అంటున్నాను. రైట్ సార్, మళ్ళీ మాట్లాడతాను సార్. మనతో ఒకసారి నాగరాజు గారు రీకనెక్ట్ అయ్యారు. నాగరాజు గారు నమస్తే అండి. ఎస్ నాగరాజు గారు చెప్పండి, అక్కడున్న జొన్నగిరి ఏదైతే ఉందో రానున్న రోజుల్లో అక్కడ ఏ రకంగా అక్కడ ఉపాధి దొరకపోతుంది అక్కడ లోకల్ వాళ్ళకి, దాని గురించి మీరేం చెప్తారు ఈ గోల్డ్కు సంబంధించి పరిశ్రమ రావడం ద్వారా?
చేయండి. వినబడుతుంది. కర్నూలు జిల్లాలో గతంలో ఇప్పుడు ఏదైతే ఇరిగేషన్ రంగానికి ఉమ్మడి కర్నూలు జిల్లా ఒక ముఖ్య రాజధానిగా ఉన్న పరిస్థితిని అయితే ఇప్పటి వరకు చూసాము. ఇప్పుడు ఈ గోల్డ్ మైన్స్ ద్వారా కూడా కర్నూలు జిల్లా మరో ప్రముఖ కేంద్రంగా కూడా మారనుందని కూడా చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఇరిగేషన్ ల్యాండ్ దగ్గర మనం వ్యవసాయ పనులు చేసే కూలీలను అయితే చూస్తున్నాము. ఈ కర్నూలు జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు వజ్రాలు పేద కొనసాగించే కూలీలను అయితే మనం చూసిన పరిస్థితి ఉండింది. కానీ ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం కూడా ఇక్కడ బంగారు మైనింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కూడా ఒక కొత్త అవకాశాన్ని కూడా కల్పించినట్టుగా కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు వజ్రాలు పెరుగుతున్నాయని చెప్పేసి కూడా కూలీలను పెట్టి కొంతమంది పెద్దలు ఇక్కడ కూలీలతో వేరుపరచడం, తర్వాత వర్షాకాలం మొదలైనాక కూడా ఇక్కడ ఇదే పరిస్థితి ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు బంగారు తయారీ, బంగారు నిక్షేపాలను వెలికి తీసే పరిశ్రమ ఇక్కడ రావడం కూడా కొత్త పరిణామం అని కూడా చెప్పొచ్చు. జిల్లాల విభజన తర్వాత ఇప్పుడు ఏపీలో మొత్తంగా చూసుకుంటే కూడా వ్యవసాయ రంగం అంతా కూడా ఇట్లా నంద్యాల జిల్లాకు రావడము, కర్నూలు జిల్లాలో ఇరిగేషన్ ల్యాండ్ పోవడంతో కర్నూలు జిల్లాలో పరిశ్రమలు లేకపోవడము, ఇటు అగ్రికల్చర్ ల్యాండ్కు కూడా నీటి వనరులు కొంత తక్కువగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కర్నూలు జిల్లా మొత్తం కూడా చాలా వరకు కరువు ప్రాంతంగానే ఉందని కూడా చెప్తుంది. ప్రజల జీవనాధారం కూడా కొంతవరకు వర్షాధారం పైన ఆధారపడిన నేపథ్యంలో ఇక్కడ ఈ పరిశ్రమ ఏర్పడడం వల్ల కూడా ప్రాంత అభివృద్ధికి కావచ్చు, తర్వాత ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కూడా కొంత గొప్ప పరిణామం అని కూడా చెప్పొచ్చు. అయితే అక్కడ ఉన్న లోకల్గా ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రావడం ద్వారా ఆ సీమ ప్రజలకి అక్కడ ఆనందోత్సాహాలు ఉండే అవకాశం ఉందంటారా? ఈ ప్లాంట్ ద్వారా ఎంత రైట్ నాగరాజు గారు, నా క్వశ్చన్ అర్థమైందా? ఏదైతే అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి ఉపాధి దొరకడం ద్వారా రానున్న రోజుల్లో అక్కడున్న ప్రజలకు ఆనందోత్సాహాలు ఉండే అవకాశం ఉందంటారా ఈ ప్లాంట్ ద్వారా? రైట్ నాగరాజు గారు, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. రైట్, మనం ఒకసారి బండారు రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, ఇక్కడ అసలే వర్షాధారం పైన ఆధారపడిన నేపథ్యంలో ఇక్కడ ప్రజలందరూ కూడా ఉపాధి అవకాశాలు కరువు అయ్యి తర్వాత ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు నాగరాజు గారు. థ్యాంక్ యూ. రామ్మోహన్ గారు, ఏవైతే ఖనిజ సంపద ఏదైతే ఉంటుందో దాన్ని మనం, అది చమురు కావచ్చు ఏదైనా కావచ్చు, తీసుకుని వాడుతూ ఉండే కొద్దీ అవి మళ్ళీ రీఫిల్ అయ్యే అవకాశం ఉందంటారా? అసలు దీని గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు తవ్విన కొద్దీ వచ్చేద్దా, తర్వాత కొన్ని సంవత్సరాల పాటు మళ్ళీ ఆగితే ఏమైనా వస్తుందంటారా? అలా జరిగే అవకాశం లేదంటారా? ఇప్పుడు స్వర్ణగిరి బంగారు గంట గురించి కూడా అవగాహన ఉంది కదా. సంవత్సరానికి 2 టన్నుల బంగారం తీస్తే 25 ఏళ్ళు అయిపోతుంది చెప్పాను కదా. కూడా అంతే. అది ఒకనాడు ప్రకృతి మార్పులో ప్రళయం వచ్చినప్పుడు అక్కడున్న అరణ్యాల వల్ల కాలిపోవడం వల్ల, ఇప్పుడు ఉదాహరణకు గోదావరి పరిహారక ప్రాంతంలో తెలంగాణ అటుపక్క ఇటుపక్క గోదావరి ఖమ్మం జిల్లానికి సంబంధించిన ఆదిలాబాద్ జిల్లా దాకా వరంగల్ కానీ మధ్యన కరీంనగర్ జిల్లాల పరిధిలో ఉన్న అన్నింటిలో బొగ్గు నిల్వలు పేరుకపోయింది. అంటే అప్పటికి బొగ్గు వస్తుంది. బొగ్గు కూడా ఏమైతే ఒక గనిలో పూర్తి బొగ్గు అయిపోయి ఏం చేస్తారు, మళ్ళీ ఇంకో గని మొదలు పెడతారు. అంటే ఆల్మోస్ట్ ఆ నిల్వలు అయిపోతుంది. ఖనిజాలు ఎప్పుడు కూడా ఉత్పత్తి కావు, గతంలో ఉన్న వాటిని తీసుకోవడం. అట్లాగే చమురు కూడా అంతే. చమురు కూడా ఇంకొక 1 నెలల తర్వాత చమురు మొత్తం దేశం దొరకదు. అంటే ప్రత్యామ్నాయ ఇంధనం వల్ల కూడా మాట్లాడుతుంది. బంగారం కూడా అదే. బంగారం విషయంలో జొన్నగిరిని బాగా హైప్ క్రియేట్ చేస్తే అవసరం లేదంటున్నాను. నేను చెప్పాను కదా, మహా అయితే సంవత్సరానికి 2 టన్నుల బంగారం తయారవుతుంది. అది కూడా 2 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు కాదు, ఇప్పుడు యాక్చువల్గా ఈ సంవత్సరం 400 కిలోలు పెట్టుకున్నారు. అది అరటాన్ని కూడా కాదు, వచ్చే సంవత్సరం మాత్రం 900 నుంచి 1000-1200 కిలోలు ఉంటుంది. ఈ 2 కలిసి 2 సంవత్సరాలు కలిసి 200 తయారు కాదు. ఆ వచ్చే సంవత్సరం నుంచి 2028-29 నుంచి మనకు సంవత్సరానికి 2 టన్నుల బంగారం బయట తీస్తారు. ఇష్టం తెలుసా నాగరాజు గారు మీకు? సుమారు 800 టన్నుల పైగా బంగారాన్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం. 800 టన్నులు. 800 టన్నులు 2 టన్నులు ఎంత చెప్పండి? చాలా పీనట్స్ సమానం. కానీ అభివృద్ధి కావచ్చు. కానీ ఏంటంటే దీని మీద రాజకీయంగా ప్రతివాదన, మేమేదో బంగారం కనుక్కున్నట్టు, మేమేదో బంగారం ఇప్పుడే చేసుకుంటున్నట్టు ఈ 2 పార్టీలు చెప్పుకుంటాయి. అసలు మొదలుపెట్టింది మేము ప్రైవేట్ రంగంలో జొన్నగిరిలో ఆ పద్ధతులు ఇచ్చి మేము అన్ని పనులు పూర్తిగా ఇవన్నీ చేసినాక తీసుకునొక్కడానికి మా చంద్రబాబు నాయుడు వస్తుందని వాళ్ళు అంటారు.
సమస్య లేదు, అన్ని అయినాకనే కదా, మరి నిజమే కదా, అన్ని అయినాకనే చేస్తారని మీరు అంటున్నారు. కాదు కాదు, ఆల్రెడీ బంగారం ఆల్రెడీ ఉత్పత్తి అవుతుంది కదా, కిలోలో 2 కిలోలు చేస్తున్నాం కదా ఇప్పటికే ప్రతిరోజు. అటువంటిప్పుడు ఇంకా సమస్య ఉందని మీరు అంటున్నారు. ఏదైనా సరే మీరు అన్న ప్రశ్నకి ఏంటంటే బంగారం మట్టి ఉత్పత్తి కాదు, అక్కడ ఉన్న ఖనిజం అయిపోతే మళ్ళీ కొత్త ప్లేస్ తెలుసుకోవాల్సింది. కానీ 15 ఎకరాల్లో మొత్తం వాళ్ళు అంటారంటే 50 టన్నుల బంగారం ఎంత అంటున్నారు. ఈ 50 టన్నుల బంగారాన్ని ప్రతి సంవత్సరం 2 టన్నుల బంగారం ఇస్తే అప్పుడు 25 ఏళ్లలో ఈ గని పని అయిపోతుంది. 25 ఏళ్ళకి తక్కువంగా ఉపాధి విషయంలో కూడా బాగా హైప్లేట్ చేయాల్సిన అవసరం అంటే 700 నుంచి 1000 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది, పరోక్షంగా ఇంకో 1000 మందికి లభిస్తుంది. ఈ కానీ ఖనిజ బంగారం సంపదకు అమ్మకం వల్ల సంబంధించి రామ్మోహన్ గారు, ఖనిజాలను మానవుడు తవ్వే కొద్దీ మరి ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చే అవకాశం ఉందంటారా? బంగారు గనుల విషయంలో పెద్దగా రాకపోతే, ఎందుకంటే అంత 15,000 ఎకరాలు కదా. మీరు బొగ్గు గనుల విషయంలో ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. గతంలో అదే కదా, ఇప్పుడు నదులు కూడా మనకు దిక్కులు మార్చుకున్నాయి, నదుల ప్రవాహం కూడా మారిందంటే కారణం అది. ఉదాహరణకు మీరు చూడండి, తెలంగాణలో ఉన్న మంచిర్యాల, ఖమ్మం, అంటే మన కొత్తగూడెం, ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద పట్టణాలన్నీ కూడా, మంచిర్యాల చాలా పెద్ద పట్టణం అనుకోండి, ఇవన్నీ కూడా కింద అంతా బొరియనే ఉంది. కిందంతా ఒక 100 ఫీట్ లోపలికి వెళ్తే, 200 మీటర్ 100 మీటర్ల లోపలికి వెళ్తే అంత బొరియనే. కనుక ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తప్పక దీని మీద ఎఫెక్ట్ పడుతుంది అనుకున్నాను. అందుకనే ఇది బొగ్గు విషయంలో జరుగుతుంది. కానీ 15,000 ఎకరాలు అనేది ఎక్కడ నిర్మాణించే ప్రాంతం దొన్నగిరి కనుక బంగారు గనుల వల్ల కొత్తగా ఏముండదు. కానీ మీరు అన్నట్టు ఏంటంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యం వచ్చి భూకంపం వస్తే ఆ మొత్తం ఆ ప్లేస్ అంతా కుంగిపోతుంది, ఎందుకంటే కింది నుంచి తీస్తాం కదా. కానీ ఏం చేస్తారంటే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ వీటిని మళ్ళీ పూడుస్తారు. నాకు గనులతో ఉన్న అనుబంధం, నాకు దాని సంగతి తెలిసిన వాళ్ళు చెప్తున్నాను. ఇప్పుడు బొగ్గు గనులు కూడా తీసినప్పుడు ఏం చేస్తారంటే కింద బొరియను ఆ మట్టి బొగ్గు పోగా మిగతా మట్టి పైనుంచి అంత తీస్తారు కదా, అంతా మళ్ళీ లోపలికి వస్తారు. దాంతో పాటు గోదావరిలో ఉన్న ఇసుకను కూడా అందులో ఫిలప్ చేస్తారు. ఎందుకంటే గనులు తీసిన బొగ్గు బయట తీసుకున్నప్పుడు కింద బొరియ ఉండొద్దు అని చెప్పి ఇసుకను లేకుండా మట్టిని దాన్ని ఇస్తారు. అట్లా దాని వల్ల కూడా కొంత అయిపోతుంది. అట్లాగే ఇప్పుడు బొగ్గు కాలుస్తే ఎన్టీపీసీ ఉన్నది మనకు ఏది గోదావరి కనులో. ఎన్టీపీసీ ప్రతి సంవత్సరం దాదాపు 7,000 యూనిట్ల మెగావాట్ల కరెంటును ఉత్పత్తి చేస్తే దానిలో బొగ్గు కాలుతుంది కనుక ఆ బొగ్గు ద్వారా వచ్చే బూడిదలు ఉంటాయి, ఆ బూడిదలు ఇవన్నీ కూడా అందులో మనకు ఫిలప్ చేస్తారు. ఇక్కడ కూడా ఏంటంటే ఈ 15,000 ఎకరాలు బంగారు కనులు కనుక అక్కడ కూడా ఏం చేస్తారు, ఏదైతే శుద్ధి చేస్తే టన్ను మట్టి రాళ్లకు 1 గ్రాము బంగారం ఉంటుంది కనుక శుద్ధి చేసి అక్కడే ఉంటది కదా, దాన్ని ఏం చేస్తారు, ఎక్కడైతే తవ్వుతారో మళ్ళీ అక్కడే పోస్తారు. కనుక దానివల్ల ఏం కాదు. ఇంకోటి బొగ్గులు 2 రకాల ఇట్లలో ఓపెన్ కాస్ట్ అంటే మనకు అండర్ గ్రౌండ్ 2 ఉంటాయి. ఇక్కడ కూడా అండర్ గ్రౌండ్కి వెళ్తారా, ఇక్కడ ఓపెన్ కాస్ట్కి వెళ్తారా మనకు తెలియదు. ఎందుకంటే ఓపెన్ కాస్ట్కి వెళ్తే మీది నుంచే మట్టి అంతా తీయాల్సి వస్తుంది. అదే అండర్ గ్రౌండ్కి వెళ్తే ఖనిజం ఎంత లోతులో ఉంది అన్న దాన్ని బట్టి అండర్ గ్రౌండ్ కూడా వెళ్తారు. కనుక మన KGF సినిమాలో చూపించినట్టు రకరకాలుగా మిషనరీ పోతుంటాయి. ఇవాళ కొన్నిసార్లు బొరియలోకి వెళ్ళి అడ్డే పోతారు, చూస్తుంటారు. బొగ్గలోని ప్రమాదం ధన్బాద్ అని మన దేహాల్లో ఉంది. పెద్ద ఎత్తున చాలా సార్లు మనకు ధన్బాద్లో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇక్కడ కూడా అంటే మీరు ఓపెన్ కాస్ట్ లో ప్రమాదాలు తక్కువ. అదే మనకు భూగర్భ దానిలో వేస్తే మాత్రం కేబుల్ చేస్తారు, రైలు పట్టాలు వేస్తారు. ఇవన్నీ మా ఖనిజాన్ని బయటకు తీసుకురావాలి, శుద్ధి చేసిన తర్వాత ఖనిజాన్ని మంచి లోపలికి పంపించాలి. దానివల్ల ప్రకృతి రీత్యా ప్రమాదాలు ఉండకపోవచ్చు పెద్దగా ఈ బంగారు గని వల్ల. కానీ లేకపోతే మాత్రం ఇక్కడ వెళ్ళిదంటే వెళ్తుంది, కానీ అంతకంటే ఎక్కువ తీసుకొని చేయడానికి లేదు. అంచనా 50 టన్నుల కన్నా ఎక్కువ వెళ్ళదు అనుకుంటున్నాను. 2 టన్నుల సంవత్సరానికంటే అంతకన్నా ఎక్కువ ఏముండదు కదా. మనకు 25 ఏళ్ల దాకా అయితే 1,000-1,500 మంది ఉపాధి లభిస్తుంది. కానీ నిజంగా రాయలసీమ అభివృద్ధి చెందాలంటే ఈ బంగారు గని ఒకటే సరిపోదు. నిజంగా చెప్పాలంటే సాగునీటి వనరులు పెంచుకోవాలి. దానివల్ల అది సాగునీటి పెంచుకుంటే బాగుంటుంది. ఈ మధ్య అనంతపురం జిల్లా ఎడారి జిల్లానికి మెల్లమెల్లగా వర్షపాతం నమోదు అవుతుంది. చూసాం కదా లక్ష్మణ్ గారు, ఆ మధ్యన అనంతపురంలో వరదలు చూసాం కదా. కనుక అనంతపురం జిల్లా కరువు జిల్లా కనుక దాన్ని బాగు చేసే క్రమంలో చెట్ల పెంపకం ఎక్కువ చేసుకోవాలి. యాక్చువల్గా బంగారు గనుల వల్ల ప్రపంచం ఆంధ్రప్రదేశ్ మొత్తం స్వర్ణాంధ్రప్రదేశ్ ఏం కాదు. కానీ ఒక అవకాశం వచ్చింది దాన్ని మారుకుంటాం అంతే తప్ప దాన్ని హైప్ క్రియేట్ చేసి ఏదో ప్రపంచం అంతా మారుతుంది ఆంధ్రప్రదేశ్ మొత్తం చేస్తుంటే నేను చెప్పాను కదా, పన్నులు కూడా మొదటి సంవత్సరం 60 కోట్లు, రెండో సంవత్సరం 120 కోట్ల పన్నులు పెద్ద కథ కాదు కదా. పోనీ 1000 కోట్లు అనుకోండి, సంవత్సరానికి 2 టన్నుల బంగారం బయట చేస్తారు, 4% కదా. కనుక 1000 కోట్లు అనేది పీనట్స్ తో సమానం. రాష్ట్ర బడ్జెట్ దాదాపు 3.5-4 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ మన ఆంధ్రప్రదేశ్ కదా. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 4 కోట్ల రూపాయలు ఉన్నప్పుడు దాన్ని పీనట్స్ తో సమానం అంటున్నాను. కనుక కానీ ఆ కర్నూలు జిల్లాలో ముఖ్యంగా వెనుకబడిన తుంగలి అని మండలం కర్ణాటక బాటది. యాక్చువల్ గా మనకు అటు పక్కన 20-30 కిలోమీటర్స్ ఉంటే కర్ణాటకనే వస్తాయి. కనుక కర్ణాటక బాటలు కనుక మనకు ఈ పన్నుల రూపాయలు వచ్చిన డబ్బులు ఒకటి, దాంతో కూలీలకు రోజువారీ వచ్చిన డబ్బులు మనకు కొంత మెరుగైన జీవితానికి అనుకోవచ్చు. కలిగింది మీరు అన్నట్టు
ఈ గనుల వాళ్ళ బంగారు గనుల వాళ్ళు మాత్రం ప్రకృతి వైపు అయితే నేను సంభవించు, అది బొగ్గు గనుల వాళ్ళు మాత్రం రేపు నదీ ప్రవాహాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. ప్రళయం వస్తే అంత మునిగిపోతుంది, వరకు చెప్పండి అంత మునిగిపోతుంది, చూద్దాం ఏం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం బంగారు గనుల వాళ్ళు మాత్రం పెద్దగా ప్రకృతి వైపరీత్యాలు పెద్దగా జరగబడుతుంది. రైట్, ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు బండారు రామ్మోహన్ గారు. రైట్, ధన్యవాదాలండి నాగరాజు గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. బట్ అక్కడ మీ ఫోన్ దగ్గర ఏదో సమ్ డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. ఏదైనా భారతదేశ పసిడి చరిత్రలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ చెరగని ముద్ర వేసింది. మనందరికీ తెలుసు, గనుల తవ్వకాలు కాలగర్భంలో నిలిచిపోయాక దేశీయంగా బంగారం ఉత్పత్తిలో ఏర్పడిన శూన్యతను పూరించడానికి నవ్యాంధ్ర ఇప్పుడైతే వేదిక కాబోతుంది. దశాబ్దాలుగా కరువు